హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా మైసూర్ బోండాలు ట్రై చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటం. ఎందుకు అంటారా, నాకు పెరుగు అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను ఎప్పుడూ దీన్ని ట్రై చేయలేదు. కానీ ఈసారి ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశాను, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మరి ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ పెరుగు తీసుకున్నాను. మీరు ఎన్ని కప్స్ వరకు మైదా వేసుకున్నారో అంత క్వాంటిటీ బట్టి మీరు పెరుగు వేసుకోవచ్చు. బోండాలు అనేవి బయట క్రిస్పీగా రావాలి అని అంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ అనేది ముందే యాడ్ చేయకూడదు. పూర్తిగా కలిసిన తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను, అందుకే కొంచెం బ్యాటర్ అనేది పలచనయ్యింది. మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని పూర్తిగా ఇలా నేను పేడించేటట్టుగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఇలా బరకగా ఉంటుంది. ఇలానే కలుపుతూ 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ కలుపుతూ ఉంటే ఇలా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు పూర్తిగా మూత పెట్టుకొని ఓవర్ నైట్ కానీ లేదు అంటే 2-3 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పేస్ట్ అనేది మంచిగా నాని బోండాలు అనేది మంచిగా పొంగుతాయి. ఆ తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేయి తడుపుకుంటూ చిన్న చిన్న బోండాలలా వేసుకోవడమే. మనం కలుపుకున్న బ్యాటర్ అనేది కొంచెం పల్చనయ్యింది కాబట్టి షేప్ ఇటు అటు అయ్యింది, కానీ టేస్ట్ అనేది సేమ్ టు సేమ్. మీరే చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండాలు రెడీ.